హాయ్, ఈ వీడియోలో మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాము. లైక్ మనకి లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఏవైతే ప్రీవియస్గా 2 చూసామో అవి మనకి 1 to many రిలేషన్షిప్గా యాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ టు మోడల్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. 2 ఆబ్జెక్ట్స్కి మధ్యన మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ యూజ్ చేయాలి. సో ఇదేమవుతుంది, మాస్టర్ డీటెయిల్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఇట్ విల్ అసోసియేట్ వన్ రికార్డ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టు మల్టిపుల్ రికార్డ్స్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, ఎగ్జాంపుల్ యూ కెన్ క్రియేట్ అ బగ్ రిలేటెడ్, ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు ఇక్కడ బగ్ అని, దాన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కేస్ కి అసోసియేట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, వన్ బగ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ కేసెస్ అండ్ వన్ కేస్ హ్యావ్ మల్టిపుల్ బగ్స్. ఓకే, ఒక కేసుకి మల్టిపుల్ బగ్స్ ఉండొచ్చు, అలాగే ఒక బగ్ కి మల్టిపుల్ కేసెస్ కూడా ఉండొచ్చు. సో మనకి సేల్స్ ఫోర్స్ లో ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అచీవ్ చేయడానికి జంక్షన్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. ఓకే, జంక్షన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, a custom object with two master detail relationship using which a custom junction object you can model many to many relationship. ఓకే, ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ని అచీవ్ చేయడానికి మనం ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, జంక్షన్ ఆబ్జెక్ట్ అవుతుంది అది. సో ఆ జంక్షన్ ఆబ్జెక్ట్ లో 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాము. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఈ ప్రాపర్టీ హౌసింగ్ అండ్ రెంటల్ లో మనకి ప్రాపర్టీ ఆఫర్ మీడియేటర్ ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు జంక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం, ప్రాపర్టీ అండ్ ఆఫర్ కి మధ్యన జంక్షన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, లెట్స్ క్రియేట్ ద జంక్షన్ ఆబ్జెక్ట్. సో ప్రాపర్టీ జంక్షన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆటో నంబర్ ఇద్దాము. Let's allow all these things and tab launch చేద్దాము. tab కి స్టైల్ సెలెక్ట్ చేయాలి. ఓకే, అండ్ మనకి ఇక్కడ హౌసింగ్ అండ్ లోన్ ఈ రెంటల్ ఈ పర్టికులర్ యాప్ కి మనం ఆ ట్యాబ్ అనేది అసైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఆ ట్యాబ్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఏం చేసాము, ఒక జంక్షన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. ఓకే, జంక్షన్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ గా ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. ఓకే, క్రియేట్ చేసి ఇప్పుడు దాంట్లో 2 రిలేషన్షిప్స్ ని క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే ఫాలో అవుతామో అవే సేమ్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఓకే, ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కి ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసాం, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఆఫర్ ఆబ్జెక్ట్ కి క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఆఫర్ ఆబ్జెక్ట్, ఓకే. అండ్ మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఒక ఆబ్జెక్ట్ లో ఓన్లీ 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేయవచ్చు. మళ్ళీ మనం థర్డ్ ది క్రియేట్ చేయాలన్నా కూడా క్రియేట్ చేయలేము, ఎందుకంటే ఇది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనం రిఫ్రెష్ చేసి చూస్తే ఒక రికార్డ్ ని క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ ఒక ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ని పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. P14 ఒక పేరెంట్ అండ్ మంత్ అండ్ సేల్ ఆఫర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఓన్లీ 1 to many లాగానే, ఇంకా మెనీ టు మెనీ రిలేషన్షిప్కి వెళ్ళలేదు మనం. ఓకే, జస్ట్ జంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేసాము. అండ్ ఇఫ్ యూ నావిగేట్ టు దిస్ రికార్డ్స్, పేరెంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ మనకి ఇక్కడ మాస్టర్ డీటెయిల్లో ఎలాగైతే చైల్డ్ ఆబ్జెక్ట్ లో ఓనర్షిప్ ఉండదో, ఫీల్డ్ ఉండదో, ఇక్కడ కూడా మనకి జంక్షన్ ఆబ్జెక్ట్ లో ఓనర్షిప్ ఫీల్డ్ అనేది ఉండదు. మరి ఓనర్షిప్ ఫీల్డ్ అలాగే సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి అని అంటే, the first relationship
in the master detail relationship you create on your junction object becomes the primary relationship. So అక్కడ నుంచి మనకు ownership అనేది వస్తుంది. Okay, the junction object record inherits value of owner field from their associated primary master record because the objects on the detail side of master detail relationship does not have a visible owner field. This inherited value from a relevant if you later delete both master relationships on the junction object. Okay, so ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ జంక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తామో అక్కడ టూ రిలేషన్షిప్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తామో మనం ఏం క్రియేట్ చేసాం, ఫస్ట్ ప్రాపర్టీ అనేది క్రియేట్ చేసాం. సో ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ మనకి ప్రైమరీగా అవుతుంది, ప్రైమరీ రిలేషన్షిప్. అండ్ ఇది ఆఫర్ ఆబ్జెక్ట్ సెకండ్ క్రియేట్ చేసాం కదా, ఇది సెకండరీ రిలేషన్షిప్ అవుతుంది. సో ప్రైమరీ రిలేషన్షిప్ లో ఏదైతే ఓనర్షిప్ ఉంటుందో అది మనకి జంక్షన్ ఆబ్జెక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే యూఐలో ఓనర్ ఐడి కనిపించదు, ఓనర్ ఫీల్డ్ కనిపించదు, బట్ ఓనర్ అనేది పేరెంట్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ రెండు డిలీట్ చేస్తే అప్పుడు ఈ రెండు రిలేషన్షిప్స్ డిలీట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఓనర్ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఫ్యూచర్ లో మనం సెకండరీ రిలేషన్షిప్ ఉంది కదా, సెకండ్ క్రియేట్ చేసింది, అదేమవుతుంది, ఇఫ్ యూ డిలీట్ ద ప్రైమరీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఆర్ కన్వర్ట్ ఇట్ టు లుక్అప్ దెన్ ద సెకండరీ బికమ్స్ ద ప్రైమరీ. ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్ లో సేమ్, ఇప్పుడు ఫస్ట్ ఇది క్రియేట్ చేసాం ప్రాపర్టీ, ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని ఐదర్ కన్వర్ట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ డిలీట్ చేయొచ్చు. ఎప్పుడైనా డిలీట్ చేస్తే ఏమవుతుంది ఆర్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ సెకండరీ రిలేషన్షిప్ ప్రైమరీగా యాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు లైక్ ఈ నావిగేట్ అయిపోయాం. ఇక్కడ రిలేటెడ్ ట్యాబ్ లో యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీ ఆఫ్ అ జంక్షన్ ఆబ్జెక్ట్ ఇస్ అ చైల్డ్ టు ప్రాపర్టీ అండ్ ఈజ్ ఆల్సో అ చైల్డ్ టు ఆఫర్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇంకా అసోసియేట్ చేయొచ్చు. ఓకే, వన్ ప్రాపర్టీ కెన్ హ్యావ్ P0014 కి మనం టూ ఆఫర్స్ ని అసోసియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మంత్ అండ్ సేల్ కి ఈ పర్టికులర్ మంత్ అండ్ సేల్ ఏదైతే ఉందో దీనికి మనం ఒక ప్రాపర్టీని కాకుండా ఇంకో ప్రాపర్టీని కూడా అసైన్ చేయొచ్చు అండ్ ఇంకా అసోసియేట్ చేద్దాం. ఓకే, మంత్ అండ్ సేల్ లో మనకి ఇప్పుడు 3 ప్రాపర్టీస్ అసోసియేట్ అయి ఉన్నాయి. అలాగే ఈ పర్టికులర్ ఈ ప్రాపర్టీకి 2 ఆఫర్స్ ఉన్నాయి, వీకెండ్ సేల్ అని చెప్పి. మనం సింపుల్ గా ఇక్కడ ఆల్కి వెళ్ళిపోయి ఫీల్డ్స్ టు డిస్ప్లేలో చూద్దాం, ప్రాపర్టీ అలాగే ఆఫర్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ P14 కి 2 ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఈ 2 ఆఫర్స్ కి ఈ మంత్ అండ్ సేల్ అనే ఒక ఆఫర్ కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ లైక్ 1 ప్రాపర్టీ ఈస్ అసోసియేటెడ్ టు 2 ఆఫర్స్ and 1 offer is associated to 2 properties. ఓకే, ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్ లో ఇట్లా అచీవ్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకు మనం ఓన్లీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాము? ఓకే, మెనీ టు మెనీ రిలేషన్షిప్ కావాలి అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అసోసియేట్ చేస్తేనే మనకి మెనీ టు రిలేషన్షిప్ అచీవ్ అవుతుంది అని చెప్పాము. ఎందుకు లుక్అప్ చేయొద్దు, రైట్? లుక్అప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినా కూడా మనకి ఇక్కడ అచీవ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ జంక్షన్ ఆబ్జెక్ట్కి వెళ్ళి మనం 2 లుక్అప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? మరి ఎందుకు 2 లుక్అప్స్ క్రియేట్ చేయట్లేదు, ఓన్లీ 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నామంటే క్యాస్కేడ్ డిలీట్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, రైట్? ఆ క్యాస్కేడ్ డిలీట్ ఓన్లీ మనకి మాస్టర్ డీటెయిల్ లోనే ఉంటుంది, లుక్అప్ రిలేషన్షిప్ లో ఉండదు. అందుకని చెప్పి మనం ఇప్పుడు మీరు ఈ P14 ఉంది, రైట్? ఇవన్నీ రికార్డ్స్ కి అసోసియేట్ అయింది P001, 02, రైట్? ఇప్పుడు ఒకవేళ మనం ఈ P14 ని డిలీట్ చేసామనుకోండి, ఓకే, ఈ P14 ని డిలీట్ చేసాము. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్టీకి వెళ్ళిపోయి ఈ జంక్షన్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతే 2 రికార్డ్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. 1, 2 డిలీట్ అయిపోయినాయి, ఓన్లీ 3, 4 మాత్రమే ఉన్నాయి. సో ఎప్పుడైతే పేరెంట్ డిలీట్ అయితే ఆటోమేటిక్గా చైల్డ్స్ కూడా డిలీట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బగ్ అండ్ కేసు చెప్పాం కదా, అసలు బగ్గే లేకపోతే దానికి అసోసియేట్ అయిన కేసెస్ కూడా ఉండవు, రైట్? అలాగే కేసు లేకపోయినా దానికి అసోసియేట్ అయిన బగ్స్ కూడా ఉండవు. అట్లాగే మనకు అదే లుక్అప్ రిలేషన్షిప్ లో అలా ఉండదు. మనం ఈవెన్ దో పేరెంట్ ని డిలీట్ చేసినా కూడా జస్ట్ అసోసియేషన్ మాత్రమే డిలీట్ అయిపోతుంది, కంప్లీట్ చైల్డ్స్ కూడా డిలీట్ అవ్వవు. అందుకని చెప్పి మనం మెయిన్ గా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాం.
అండ్ రీసైకిల్ బిన్లో మనకి P0014 ఏదైతే మాస్టర్ని మనం డిలీట్ చేసామో అది ఇక్కడ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం దీన్ని రీస్టోర్ చేస్తామో ఓకే మనకు జంక్షన్ ఆబ్జెక్ట్లో కూడా రీస్టోర్ అవుతాయి. ఓకే రీస్టోర్ అయినాయి. ఓకే మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది జంక్షన్ ఆబ్జెక్ట్లో ఏంటి, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అచీవ్ అవ్వాలంటే జంక్షన్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము. జంక్షన్ ఆబ్జెక్ట్లో 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాము. ఫస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని ప్రైమరీ రిలేషన్షిప్ అంటాము. సెకండ్ క్రియేట్ చేసిన దాన్ని సెకండరీ రిలేషన్షిప్ అంటాము. ప్రైమరీ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఓనరే మనకి జంక్షన్ ఆబ్జెక్ట్లో ఇన్హెరిట్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా లుక్అప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసి మనకి జంక్షన్ ఆబ్జెక్ట్ అచీవ్ చేయరాదు. ఎందుకంటే మనకు లుక్అప్లో క్యాస్కేడ్ డిలీట్ అనేది ఉండదు. ఓన్లీ జంక్షన్ ఆబ్జెక్ట్లో మాత్రమే ఓన్లీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో మాత్రమే మనకు క్యాస్కేడ్ డిలీట్ ఉంటుంది. కాబట్టి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ యూస్ చేస్తాము జంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. ఓకే అండ్ ఒకసారి మీరు ఈ డాక్యుమెంటేషన్ చదివితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. I think most of the points cover చేశాను. If anything I missed, comments లో will update it. Okay, yeah, that's all for this video. Thank you.